ఓం నమ శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేసి మన ఛానల్కి మీ వంతు సపోర్ట్ ఇవ్వండి. గోచార్య రీత్యా తులా రాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలు పొందుతారో తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈరోజు తులారాశివారు సర్వసాధారణమైన ఫలితాలను మాత్రమే పొందుతారు. ముఖ్యంగా గ్రహాల యొక్క సంచారం ప్రకారం గురుబలం బాగా తగ్గిపోయిన కారణం చేత మీరు అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించుకోవలసిన అవసరం చాలా ఉంది. ఈ సమయంలో అయినవారు ఎవరు కానివారు ఎవరు తెలుసుకోవడంలో మీరు విఫలం అవుతారు. ఇదొక్కటే కాదు, మీరు తెలుసుకోవలసిన అంశాలు ఇంకా ఉన్నాయి. ప్రతి అంశం పట్ల ఎంత జాగ్రత్తగా ముందుకు వెళ్తే అంత సేఫ్గా ఉండగలుగుతారు. శత్రువులను కనిపెట్టలేకపోతారు. మీకు నిజానిజాలు తెలియక శత్రువుతోనే చెయ్యి కలపాల్సి వస్తుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. ఈరోజు తులారాశి వారికి గౌరవ మర్యాదలు తగ్గుతున్నట్లు అనిపిస్తుంది. మీ మాటకు విలువ అనేది లేకుండా పోతుంది. ఇలాంటి సమయంలోనే మీరు ప్రశాంతంగా ఉండాల్సి ఉంటుంది. కోపతాపాలకు పోయి ముఖ్యమైన వారిని అలాగే అయిన వారిని దూరం చేసుకోవద్దు. శత్రువులను పసిగట్టే ప్రయత్నం చేయండి. మీకు మరొక ముఖ్యమైన విషయం చెప్పాలి. కొన్ని సమయాల్లో అంటే కీలకమైన నిర్ణయాలు తీసుకోవలసి వచ్చినప్పుడు మీరు చురుగ్గా పనిచేయలేకపోతారు. కొత్త అంశాల పట్ల చాకచక్యంగా వ్యవహరించలేకపోతారు. దీని మూలంగా మీరు వివాదాల్లో చిక్కుకోవలసి వస్తుంది. అలాగే ఆశించిన లాభాలను అందుకోలేకపోతారు. అందుకే ముఖ్యంగా వ్యాపారస్తులు ఈ రోజు మొత్తం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. తొందరపాటుతనాన్ని దరిదాపుల్లోకి కూడా రానివ్వకండి. ఏ నిర్ణయం తీసుకోవలసి వచ్చినా 1కి 10 సార్లు ఆలోచించిన తర్వాతనే ముందడుగు వేయండి. కోపావేశాలు అస్సలు పనికిరావు. ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అయితే అవన్నీ ఉపయోగపడే ఖర్చులే అవుతాయి. మొత్తం మీద తులారాశి వారికి ఈ రోజు మొత్తం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ఈరోజు తులారాశి వారి అదృష్ట రంగు బూడిద రంగు. ప్రతిరోజు మీకు ఇష్టమైన దైవారాధన చేస్తూ ఉండండి. అంతా శుభం కలుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోకండి. అలాగే ప్రతిరోజు రాశి ఫలాలు తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.